వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. ఎలా అనిపిస్తుంది మెగాస్టార్ గారు 70 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్ అండ్ రీసెంట్ గా ఈ రోజు ఏమైనా బర్త్డే సెలబ్రేషన్ మీరు ఏమైనా ప్లాన్ చేశారా ఎలాగైనా? చేసామండి. మన బాస్ ఇంటి దగ్గర ఉంది కదా, ఆ గేట్ టోల్ గేట్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గరే కేక్ తెచ్చి కట్ చేయడం జరిగింది. అన్నయ్య మీద అభిమానం మేము ఈ విధంగా చాటుకోవడం జరిగింది. మా దైవం, మేము ప్రాణంగా భావించే మా అన్నయ్య, మా కొనిదల కొదమసింహం డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ రోజు మేము వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, నా పేరు సంపత్ ధనంజయ రాయల్, అక్కడి నుంచి రావడం జరిగింది. అన్నయ్య నిండు నూరేళ్ళు ఇలాగే శత వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అదేవిధంగా అన్నయ్యకి అవార్డులు రివార్డులు కొత్త ఏం కాదు. మేము ఇండియాస్ ఫస్ట్ నంబర్ ఆఫ్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు, భారతరత్న అవార్డు కూడా అన్నయ్యకి కేంద్ర ప్రభుత్వం వచ్చే విధంగా మెగా ఫ్యాన్స్ తరఫున మేము మరీ డిమాండ్ చేస్తున్నామండి. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి నటనకే కాదు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవా గుణానికి, ఆయన చేసే మంచి మార్పుకి, ఆయన స్వీకారం చుట్టే ప్రతి కార్యక్రమానికి మేము వెన్నుదన్నుగా నిలుస్తూ, ఆయన బాటలోనే ఆయన సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు ఒక్కడిగా వచ్చి కోట్లాది మంది అభిమానుల్ని తన సొంత తమ్ముళ్ళుగా భావిస్తూ అందరినీ సేవా దృక్పథంతో ముందుకు నడిపిస్తున్నటువంటి మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇలాగే మన మంచి సినిమాలు నటించి మెప్పించి అలరించాలని మేమంతా కోరుకుంటున్నాం. నిన్న శిల్పకళా వేదికలో అట్టహాసంగా అన్నయ్య గారి జన్మదిన వేడుకలు జరగడం జరిగింది. దాంట్లో భాగంగా అనిల్ రావుపూడి గారు కూడా ఈరోజు ఉదయం విశ్వంబరాకి సంబంధించి చిన్న గ్లింప్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఒకటి కాదండి, మన శివశంకర వరప్రసాద్ అనే పేరుతో ఆ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా 1, 2 కాదు, ప్రతి ఒక్కటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డులు రివార్డులు అయితే ఎప్పటికీ కొత్త కాదండి. మేము ఆయన వ్యక్తిత్వానికి కాకుండా మేము ప్రతి ఒక్కరం కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అడుగు జాడల్ని తీసుకొని ఆయన కోసం ప్రతి సంవత్సరం దగ్గర మేము ఒక బాస్ బర్త్డే ఒక 1 మంత్ ఉండగానే ముందుగా ప్లాన్ చేసుకుని ఇక్కడికి రావడానికి కావాల్సిన డబ్బులు కావచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు సమకూర్చుకొని మేము ఎన్నో కష్టాలు పడి దగ్గర 900-1000 కిలోమీటర్ల దగ్గర నుంచి ప్రయాణం చేసి జర్నీ చేసి ఉదయాన్నే ఆగస్టు 22వ తారీఖు ఉదయాన్నే ఇక్కడ బాస్ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన చూడడం, ఆయన్ని చూసి బర్త్డే విషయం చెప్పడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. తర్వాత బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఆ ఫోటోలకి సేకరించుకోవడం, మళ్ళీ మా తిరుగు ప్రయాణం చేసుకుంటూ ఇలా ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద పండుగలాగా మాకు వినాయక చవితి ఎట్లాగో మాకు ఇట్లా మనకు వచ్చే పండుగలన్నీ ఎట్లాగో వాటికి మించి మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్ అనేది అంత అద్భుతంగా ఘనంగా ఉంటుందని. జై చిరంజీవ, జై చిరంజీవ. శివశంకర వరప్రసాద్ అనే మూవీ కోసం మేమైతే బలంగా వెయిట్ చేస్తున్నాం. మనం విశ్వంబర మూవీ అయితే నెక్స్ట్ సమ్మర్లో వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కానీ బాస్ మాకు నిత్యం నటిస్తూ ఫ్యాన్స్ని అలరిస్తూ మెప్పిస్తూ ఇంకా మరెన్నో చిత్రాలను వైవిధ్యమైన పాత్రలో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ. ఈ రోజు స్టాలిన్ మూవీ రిలీజ్ అయింది 4Kలో. అండ్ ఇంకా మీకు ఏ మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకున్నారు మెగాస్టార్ గారిది? ఒక్కటి కాదండి, ఆయన సినిమాలు, ఆయన చేసిన ప్రతి సినిమా ఒక్కొక్క ఎత్తండి. ఏ సినిమా రిలీజ్ చేసినా ఎవ్రీ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని మేము ఫ్యాన్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఇలా ఈ పండుగ వాతావరణం క్రియేట్ చేసినటువంటి బాస్కు ఎటువంటి సంబంధం లేకుండా అన్ని తెలుగు రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్ని డిస్టిక్లో ఉన్నటువంటి మెగా అభిమానులందరినీ కలిసి ఒక తాటి మీద నడిపించి ఇక్కడికి రప్పించి మమ్మల్ని అందరినీ మేము ఒక స్నేహపూరిత భావంతో కలిగి అందరూ ఫ్రెండ్స్గా ఉంటూ ఇక్కడికి వస్తూ పోతూ ఉండడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్డేకి ఇలాగే మేము వస్తూ ఉంటాం. అన్నయ్య ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు జై చిరంజీవి అంటూనే ఉంటాం. జై చిరంజీవ, జై చిరంజీవ. మహిషాసుర మర్దని రమ్యక పర్దని రాక్షసి సంహార క్రీడా కుతూహల డోలాయ మాద చేత్తాను పరిహోషిస్తున్నారు కుంక హరివీర భయంకర గదాదండ దుర్బండ మాండిత నిశాచల పీడితను సప్త సముద్ర సర్వం సహా మండల ఉదా గ్రహ ఉపగ్రహ తారకరత్న యమున సంచరించి నర వర కిన్నెర కెంపురుష విద్యాధనముతో కొలబడుతున్న దేవతను విరాజితను దైవశక్తిని నన్నే అవమానిస్తారా? చిరంజీవి అన్ని సినిమాలు అంటే ఇష్టం అండి, అన్ని సినిమాలు అంటే ఇష్టము. నాకు 50 సంవత్సరాలు అప్పటి నుంచి సినిమాలు చూస్తే ఎక్కువ, అప్పటి నుంచి చాలా ప్రేమేసు. చిరంజీవి గురించి 3 సార్లు వచ్చినామండి. 3 సార్లు వస్తే మాకు ఆయన కనపడలేడు. ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తున్నామండి అందరం కలిసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.